హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ రాగా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మీరు, మేము, మనం అందరం ఉండాలి. అందులో మా మూగ జీవి అయినటువంటి మా బిస్సిగాడు కూడా ఉండాలి. సో ఫ్రెండ్స్, మీకు చెప్పబోయే విషయం ఏంటి అని అంటే, చూపిస్తున్నాను కదా ఈ మా బిస్సిగాడు. ఇది తెలుసా ఫ్రెండ్స్, ఇది డెలివరీ అయింది. పిల్లల్ని కానీ ఎక్కడ పెట్టిందో నాకైతే తెలియదు, కానీ కనీసం నాకు చూపించాలి అన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు దీనికి. తాగడానికి మాత్రం మా ఇంటికి వస్తుంది, మంచిగా వచ్చి పాలు తాగేసి పెరుగు తినేసి ఇలా చల్లగా కింద కూర్చొని హాయిగా ఉండిపోతుంది అనమాట. మరి దాని పిల్లలు గుర్తుకు రావో ఏమో, ఎక్కడ దాచిపెట్టిందో తెలియదు ఫ్రెండ్స్. ఇంతవరకు నాకైతే చూపించలేదు. 10 రోజులు అవుతుంది, ఇంటికి రాలేదు అసలు. నేనైతే చాలా బెంగపడ్డాను ఎక్కడికి పోయిందో ఏమో అని. నిన్న ఏం చేసింది, గోడ మీద అక్కడ వచ్చేసి ఎలకల్ని వేటాడడం కోసం చూస్తూ ఉంటే నేను పిలిచాను, ఏం చేస్తున్నావే అక్కడ, ఇంటికి రావట్లేదు, 10 రోజులు అయింది, ఎందుకు ఇంటికి రావట్లేదని గట్టిగా అరిచాను. నా నేను అనే మాట చెవులు వింటూనే అటు ఎలకల్ని చూస్తూ ఉందనమాట. చూస్తూ ఉన్నా కూడా తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చింది, మేము అనుకుంటే ఇంక వచ్చి కాళ్ళ కాడ తారాడుతూ ఇక ఇలా వచ్చి ఇలా కూర్చుంది బండల మీద హాయిగా. దీన్ని అయితే నేను నిద్ర పోనీయట్లేదు, 10 రోజులు ఎందుకు రాలేదని బిత్తరగా చూస్తుంది. నిద్ర పోనీయకుండా కన్ను ఆర్పకుండా నేను అంటూ ఉంటే చూస్తూ ఉందన్నమాట. ఇలా అయితే మా ఇంట్లో మా బిసిగాడు సందడి చేస్తుంది. మీ ఇండ్లలో పిల్లులు ఉన్నాయా ఫ్రెండ్స్? పిల్లులు కానీ కుక్కలు కానీ ఇలాంటివి ఉంటే వాటితో మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారా? నేనైతే మస్తుగా ఆడుకుంటాను, నిద్ర పోనివ్వను, దాన్ని కొట్టి పెడతాను. ఏం చూస్తున్నావు, ఎందుకు రాలేదు ఇంటికి అని. చూడండి గుడ్లు అప్పగించి ఎలా చూస్తుందో. దీని కండ్లు మాత్రం భలే ఉంటాయి ఫ్రెండ్స్, నాకు చాలా ఇష్టం. ఇక హాయిగా మహారాణి దర్జాగా మంచం మీద వచ్చి పడుకుంటుంది. చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా అనిపిస్తుంది కదా, అమాయకంగా చూస్తుంది. ఎంత దూరంలో ఉన్నా సరే ఎలకల్ని పట్టేసుకుంటుంది. నేనైతే నిద్ర పోనీయకుండా సతాయిస్తున్నా, ఎదురుగా గుడ్లు అప్పగించి మరీ చూస్తున్నారు కదా. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. 10 రోజులు రాలేదని తిట్టేసరికి ఇంటికి వచ్చింది. మళ్ళీ వెతుక్కుంటూ మరి ఇల్లు మర్చిపోయిందో మరి నేను గుర్తు రాలేదా, నేను అడుగుతూ ఉన్నాను, నేను గుర్తు రాలేదా అది ఇదని. నిద్ర కూడా పోనివ్వట్లేదు అనమాట. సతాయించి కొట్టాను, ఎందుకు రాలేదు ఇన్ని రోజులే అని. సో దానికి ఏం తెలుస్తుంది ఫ్రెండ్స్, ఏదైనా సరే పెడితే ఆశ, కొడితే భయం అన్నట్టు అదైతే వచ్చేసింది, ఇంటికైతే వచ్చేసింది హాయిగా. ఇక పాలైతే ఇచ్చేసాను, మంచిగా తినేసి చూడండి మూతికి ఎలా పూసుకొని కూర్చుందో. తిన్న కాడికి తిన్నది, ఇంకా మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు లేచి ఇంటికి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇలా మా పిల్లితో నాది రోజు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.